టు ఆల్ నమస్కారం అందరికి జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ముద్ర. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే కేక్ ప్రిపేర్ చేస్తున్నా. చాలా హార్డ్ అనుకోవచ్చు, లేదు చాలా సింపుల్ గా చెప్తున్నా కాబట్టి సో ఎవరైతే నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే టోటల్ వీడియో చూసి సో కామెంట్ అయితే వేయండి. కామెంట్ అంటే నార్మల్ గా కామెంట్ చేయకండి, ఫస్ట్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎట్లా కుదిరిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చాలా ఈజీ ప్రాసెస్ తో ఉంటది కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లోనైతే ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తే పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ చేయండి అని అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి. కుకింగ్ బ్లాగ్స్ చేస్తున్నా కాబట్టి కొంచెం బోరింగ్ ఉంది. మీరు కొంచెం ఇంకొక కొన్ని సజెస్ట్ చేస్తే నేను ఆ బ్లాగ్ అయితే తీయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూసినాక మీరు సజెస్ట్ చేయండి. లేట్ వెళ్ళిపోదాం పదండి. సో స్వీట్ రవ్వ కేక్ అయితే నేను ఒక హాఫ్ లీటర్ పాలైతే తీసుకున్నా. దీన్ని అయితే హీట్ చేసుకుందాం. నార్మల్గా హీట్ అయితే సరిపోతుంది, మొత్తం మరగనియకుండా నార్మల్ హీట్ మీదనైతే తీసుకోండి, ఓకేనా. సో ఇవైతే హీట్ అయిపోయినాయి. సో మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకైతే దించుకుందాం. తర్వాత మనం ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని మనం అయితే నెయ్యి యాడ్ చేసుకోండి. ఒక 5 to 6 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నెయ్యి మొత్తం కరగనివ్వాలి మంచిగా. మొత్తం గీ అయితే మెల్ట్ అయిపోయింది నెయ్యి. తర్వాత ఒక కప్పు రవ్వనైతే తీసుకోండి. నేను ఒక చిన్న కప్పు రవ్వనైతే తీసుకుంటున్నాను. కలుపుకోండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనకి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి స్లోగా. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి పూర్తిగా ప్రాసెస్ అయ్యేంత వరకు. స్మెల్ అయితే బాగా వస్తుంది. నాకైతే బ్రౌనిష్ కలర్ అయితే వచ్చింది లైట్గా. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి, ఓకేనా. తర్వాత మనం చల్లార్చుకున్న పాలైతే ఉన్నాయి కదా, ఆ పాలల్లో ఈ రవ్వని అయితే వేసుకోండి. పూర్తిగా రవ్వనైతే వేసుకున్నాం. మొత్తం ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం, ఓకేనా. నేనైతే ఉండలు లేకుండానైతే కలుపుకున్నాను మొత్తం. ఇది ఒక 10 to 15 మినిట్స్ అయితే చల్లగా కానివ్వాలి, ఓకేనా. ఆ తర్వాత మనం అదే ప్యాన్లో ఇంకొక 6 to 7 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ అయితే వేడి కానివ్వాలి. ఇప్పుడైతే స్టవ్ మీద అదే ప్యాన్లో మనం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ మనం 5 to 6 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా, దీనికి కూడా 5 to 6 టేబుల్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాం. నేనైతే ఏ కప్తోని రవ్వ తీసుకున్నానో అదే కప్తోనైతే చక్కెర అయితే తీసుకుంటున్నా. తర్వాత మనం నెయ్యి అయితే వేడెక్కింది కదా, అందులో చక్కెర వేయాలి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సేమ్ ప్రాసెస్, ఇది కూడా మొత్తం కరగనివ్వాలి.
ఒకవేళ మీకు నెయ్యి అవైలబుల్లో లేకపోతే ఆయిల్ పోసుకున్నా పర్వాలేదు. కరగడం అయితే స్టార్ట్ అయింది చూడండి. మనం ఇదంతా దగ్గర అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చక్కెర అంతా కరిగింది చూడండి. ఇంకొక 5-10 మినిట్స్ ఉంచుకోండి. కనబడుతుందా? మొత్తం చక్కెర అంతా కరిగిపోయింది. ఇది ఒక 5-10 మినిట్స్లో కరుగుతుంది చక్కెర. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వ, పాలు ఉన్నాయి కదా, కనబడుతుందా? ఇది ఈ విధంగా అవుతుంది. మనం ఒక 10 నిమిషాలు చల్లార్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో మిక్స్ చేయాలి. ఓకేనా? ఈ చక్కెర పాకము కొంచెం చిటపటలాడుతుంది, భయపడకండి, ఏం కాదు. కలుపుతూనే ఉండాలి మనం ఇదంతా దగ్గర అయ్యేదాకా, లేకపోతే ఇలా గడ్డలు కట్టేస్తూ ఉంటుంది. ఓకేనా? దగ్గరకు అయ్యేదాకా కలుపుకొని నాకైతే దగ్గర పడుతుంది. ఇలా ఒక 10-5 మినిట్స్ పడుతుంది. నాకైతే ఈ విధంగా అయింది. దగ్గర అయ్యేంత వరకు కలుపుకొని నాకైతే దగ్గర అయ్యింది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోబోతున్నానో చూపిస్తాను పదండి. నేనైతే చిన్న బౌల్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇందులో మొత్తం నెయ్యి అయితే రుద్దుకొని పెట్టుకోండి. ఈ విధంగా రుద్దుకోండి, సరేనా? మనం బటర్ పేపర్ అని దొరుకుతుంది. ఒకవేళ మీకు బటర్ పేపర్, ఇది బటర్ పేపర్, ఒకవేళ మీకు ఈ బటర్ పేపర్ లేకపోతే నార్మల్ పేపర్ అయినా సరే పెట్టుకోండి. మళ్ళీ దీని మీద మనం నెయ్యి వేసుకోవాలి. తర్వాత మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. తర్వాత మనం ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో తీసుకోండి. మొత్తం ఈక్వల్గా వేసుకోండి. ఓకేనా? తర్వాత దీని మీద మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను నేను. మీరు కూడా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి. దీన్ని అయితే ఒక 15-20 మినిట్స్ మనం చల్లార్చుకుందాం. చల్లారిపోయినాక మేము ముందుకైతే తీసుకొస్తాం. ఓకేనా? ఆఫ్టర్ 20 మినిట్స్ ఇదంతా మనకి చల్లగా అయితే అయిపోయింది. ఇప్పుడు
రోజుటి రెసిపీ. సో ఇదైతే వండర్ఫుల్గా అయింది. నేను అనుకున్న విధం కన్నా ఇంకొంచెం హైలైట్ అయితే అయింది. సో ఇదైతే టేస్ట్ చేసి చెప్తా. నాకు తెలిసి ఇదైతే వండర్ఫుల్గా వచ్చి ఉంటుంది. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసుకొని ఎట్లా వచ్చిందో, టేస్ట్ అయితే ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నాకు. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.